హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరి కోసం అయితే మరొక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ఇలా చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అండ్ పెద్దలు, ప్రతి ఒక్కరు తినొచ్చు అనమాట. ఎంతో హెల్తీ అండ్ టేస్టీ రైస్ అనమాట. పిల్లలకి ఒకసారి చేసి ఇచ్చారంటే మళ్ళీ మళ్ళీ చేసి ఇవ్వమని చెప్పేసి అడుగుతారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలే కాదు, గర్భిణీ స్త్రీలు కూడా తీసుకుంటే చాలా మంచిది. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. విటమిన్స్, అలాగే ఐరన్, జింక్ ఇలాంటివి చాలా ఉన్నాయి. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. ఎలా చేశాను, అలాగే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది చెప్తాను. ఓకేనా? మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది. వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఓకేనా? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అండ్ పిల్లలు ఒకసారి చేసి ఇచ్చామంటే ఒక్క మెతుకు కూడా ఉంచరనమాట. అంత బాగుంటుంది టేస్ట్ అనేది. 100% గ్యారంటీ అయితే నేను ఇస్తాను. పిల్లలకైతే రోజు లెమన్ రైస్, అలాగే క్యారెట్ రైస్, అలాగే కర్రీస్ పెట్టి బోర్ కొడుతూ ఉంటుంది కదా. వీళ్ళైతే చేసి ఇవ్వండి. ఏంటనుకుంటున్నారు? ఇది తోటకూర పెసరపప్పు రైస్. మీ పిల్లలకు కూడా చేసి ఇవ్వండి. చాలా బలంగా ఉంటారు. ఓకేనా? అలాగే పిల్లలు చాలామంది తోటకూర అయితే తినరు, ఆకుకూరలు. ఇలా చేసి ఇచ్చారంటే బాక్స్‌లోకి చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట పెసరపప్పులో అండ్ తోటకూరలో. ఇక్కడైతే నేను తోటకూర అయితే ఒక కట్టన్నర అయితే తీసుకొని కడుక్కొని తురుముకు పెట్టుకున్నాను చిన్న చిన్నగా. అలాగే 2 కరివేపాకు రెమ్మలు, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, అలాగే కారానికి పచ్చిమిర్చి ఒక 5, 6 అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇందులో సపరేట్‌గా కారం వేయం కాబట్టి మనమైతే కారానికి కొంచెం పచ్చిమిర్చిలైతే ఎక్కువ తీసుకున్నాననమాట. తోటకూరలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో తెలుసా మీకు? అసలు ఇన్ని ఉన్నాయని తెలిస్తే ఎవ్వరు విడిచిపెట్టరనమాట. చాలామంది అయితే ఆకుకూరలు అయితే తినరనమాట. పిల్లలు తినరు, పెద్దవాళ్ళు తినరు. మ్యాక్సిమం ఇలా అయినా చేసుకొని తినండి. ఓకేనా? ఇక్కడైతే పెసరపప్పు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎన్ని విటమిన్స్ ఉంటాయో మీకు తెలియదు. ఓకేనా? దీన్నైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక 50 గ్రాములు అయితే నానబెట్టుకోండి. మనకి పెసరపప్పు అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. అప్పుడప్పుడు పంటికి తగులుతుంటే బాగా అనిపిస్తుంది. కాబట్టి మనకి పెసరపప్పు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, నానబెట్టుకోండి ముందుగానే. ఓకేనా? ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంతలోపు మనము పెసరపప్పులో ఏమేమి పోషకాలు ఉన్నాయనేది తెలుసుకుందాం. ఓకేనా? అలాగే తోటకూరలో కూడా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఆయిల్ అయితే వేసేసుకొని పచ్చిమిర్చి అండ్ పోపు గింజలు అయితే కొన్ని మరిన్ని వేసుకోండి. మనకి తినేటప్పుడు ఆవాలు, జీలకర్ర, మినపప్పు గుండ్లు, అలాగే అదేంటి శనగపప్పు కొంచెం తగులుతుంటే చాలా బాగుంటుందనమాట. కొన్ని మరిన్ని వేసుకోండి పోపుకి. ఓకేనా? ఇంక తర్వాత అయితే ఆనియన్స్ వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఈలోపు మనము అసలు పెసరపప్పులో ఎన్ని పోషక విలువలు ఉన్నాయనేది చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? వీటైతే ఒక 2 నిమిషాలు అయితే మగ్గనివ్వండి. మీకు అయితే ఆల్రెడీ ప్రాసెస్ అనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు మనకి ఏంటేంటి అసలు లాభాలు ఇందులో అనేది చెప్తాను. ఓకేనా? పెసరపప్పులో ప్రోటీన్స్ అనేది పుష్కలంగా ఉంటాయి. మీకు తెలుసా తెలియదా నాకు తెలియదు. పెసరపప్పులో కార్బోహైడ్రేట్స్, ఫైబరు, విటమిన్ బి9, మ్యాంగనీస్, విటమిన్ బి4, ఫాస్ఫరస్, జింక్, ఐరన్, విటమిన్ బి2, బి4, బి5, బి6, బి9, బి12 ఈ పెస్ ఈ పెసరపప్పులో అన్నీ పుష్కలంగా ఉంటాయన్నమాట. విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా? ఇంకా అలాగే కొద్దిగా పసుపేసేసుకొని మళ్ళీ కలిపేసుకొని 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఈ మగ్గిన తర్వాత మనము ఏం చేయాలనేది చేపిస్తాను. అలాగే పెసరపప్పులో కొవ్వు తగ్గించే శక్తి అయితే ఉంటదనమాట. పెసరపప్పు తినడం వల్ల బరువనేది తగ్గుతారు. గుండె సమస్య రాకుండా ఉంటుందనమాట పెసరపప్పు తినడం వల్ల. అలాగే పొటాషియము, మెగ్నీషియము, ఫైబరు, రక్తపోటుని నివారిస్తుందనమాట మనకి. ఓకేనా? పెసరపప్పులో పీచు అనేది ఎక్కువగా ఉంటుంది. పేగుని ఆరోగ్యంగా ఉంచుతుందన్నమాట. చూసారు కదా మనకి పెసరపప్పులో ఎన్ని పోషక విలువలు అనేది ఉన్నాయో. ఎక్కువగా మనకి పప్పులలో ప్రోటీన్స్ అనేది బాగా ఉంటాయన్నమాట. పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి. చాలా అంటే చాలా బాగుంటారు. ఎదిగే పిల్లలు కదా. ఇలా చేసి ఇచ్చారంటే మన పిల్లల్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం అనమాట. ఊకే క్యారెట్ రైస్, టమాటా రైస్ అండ్ ఆలు రైస్ కలిసి తిని కూడా వాళ్ళకి బోర్ కొడుతుంది. కొత్తగా ఇలా అయితే చేసి ఇవ్వండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనకి పప్పు అనేది కొంచెము ఉడికినగానే కొంచెము పలుకు ఉండాలనమాట. తినేటప్పుడు బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే చేయండి. 2 నిమిషాలు పప్పు వేసిన తర్వాత 2 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట. ఉడికిన తర్వాత మళ్ళీ ఒక మూత పెట్టేసి 1 నిమిషం ఉంచేసి మనకి ముందుగా కట్ చేసుకున్న తోటకూర ఉన్నది కదా, ఈ తోటకూరనైతే వేసి 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట.
2 నిమిషాలైతే ఇలా కలుపుకోండి ఓకేనా. ఎందుకంటే మనకి ఆకుకూర అనేది పచ్చిగా ఉంటే వాసన వస్తదనమాట. మంచిగా వేగాలి కాబట్టి మంచిగా కలుపుకొని ఉడికిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇందులో వాటర్ అయితే ఏమెయకూడదు ఓకేనా. ఇప్పుడు మనకి తోటకూరలో ఏమేమి ప్రయోజనాలున్నాయనేది కూడా చెప్తాను నేను. ఇంకా మూత పెట్టేసేసి పక్కన పెట్టేసేయండి ఓకేనా. తర్వాత వాటర్‌కి ఇట్లా ఏమి యాడ్ చేయొద్దు ఇందులోకి. ఇది ఉడికిన తర్వాత కొద్దిగా అయితే ఉప్పైతే వేసేసుకోండి. నేనైతే సరిపడా వేసేసాను. మీకు ఎంత టేస్ట్‌కి కావాల్సిందే టేస్ట్‌కి సరిపడా ఏసుకోండి. ఎక్కువ తింటే ఎక్కువ ఏసుకోండి. ఎలాగో రైస్ చేస్తాం కాబట్టి మనము ఎక్కువనే ఏసుకోండి ఓకేనా. చూసి అయితే వేసుకోండి. సప్పగా ఉంటే తర్వాత ఏసేయొచ్చు. అలాగే తోటకూరలో 9 రకాల ఉపయోగాలైతే ఉన్నాయన్నమాట. రక్తహీనత సమస్య ఉన్నవారు రోజు తోటకూర తినడం వల్ల రక్తం అనేది వస్తుంది ఓకేనా. బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకున్నవారు తోటకూర తినండి ఓకేనా. తోటకూర తినడం వల్ల కొవ్వు అనేది తగ్గుతుంది. ఇందులో ఉన్న పీచు పదార్థము జీర్ణశక్తిని పెంచుతుందనమాట. మనము తోటకూర తినడం వల్ల జీర్ణశక్తి అనేది ఎక్కువ అవుతుందనమాట. తొందరగా అరుగుతుందనమాట ఓకేనా. ఇంకా మనమైతే ముందుగా అన్నం అయితే ఉడికి పెట్టుకుంటాం కదా, దీన్నైతే చల్లారించుకోవాలి. మనకి ఎక్కడ గడ్డలు గడ్డలు ఉండకుండా చిలుపుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ పుల్లలు పుల్లలుగా రావాలన్నమాట, విడిపోవాలన్నమాట అన్నం అనేది. ఆ విధంగా వండుకోండి. మెత్తగా అయితే మనకి రైస్ అనేది బాగుండదు తినడానికి ఓకేనా. ఇంకా మనకైతే తోటకూరలో ఇంకా అయిపోలేదనమాట పోషకాలు ఏమేమి ఉన్నాయనేది ఓకేనా. తోటకూర తింటే మొలల వ్యాధి అనేది తగ్గుతుంది. అరిసి మొలలు ఉంటాయి కదా, ఆ మొలలు అనేది తగ్గుతాయి అనమాట తోటకూర తినడం వల్ల. అలాగే కడుపులో నులి పురుగులు అనేది ఉంటాయి కదా, అవి కూడా తగ్గుతాయి అనమాట తోటకూర తినడం వల్ల. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూసారు కదా. తోటకూర తింటే నీరసం అనేది తగ్గి శక్తి అనేది ఇస్తుందనమాట. తోటకూర తినడం వల్ల అధిక ప్రోటీన్స్ అందుతాయి. అలాగే రక్తపోటుని అడ్డుకుంటుందనమాట ఓకేనా. అలాగే తోటకూర తినడం వల్ల హైపర్ టెన్షన్‌తో బాధపడే వారికైతే మేలు చేస్తుంది ఈ తోటకూర తినడం వల్ల. మనం ముందుగా రెడీ చేసుకున్న అన్నం ఉంది కదా, చల్లార్చుకున్న అన్నం అయితే ఇందులోకి వేసేసి కలుపుకోవడమే అనమాట. తోటకూరలో విటమిన్స్ అనేది చాలా ఉన్నాయన్నమాట. విటమిన్ ఖనిగా చెప్పుకోవచ్చు తోటకూరని ఓకేనా. ఒక్క తోటకూర తింటే చాలన్నమాట, మనకు ఉన్న రోగాలన్నీ పోతాయి. అలాగే ఏమేమి విటమిన్స్ తక్కువ ఉన్నాయి అనేది కూడా ఇది తిన్నామంటే అన్నీ మెరుగుపడతాయి ఓకేనా. అలాగే తోటకూర తినడం వల్ల గుండెకు మేలుగా సోడియము, పొటాషియం వంటివి సమకూరుతాయి. విటమిన్ ఖనిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విటమిన్స్ అన్నీ తోటకూరలో ఉన్నాయి కాబట్టి ఇందులో విటమిన్ B6, విటమిన్ B2, అలాగే కే విటమిన్, విటమిన్ డి ఇన్ని ఉన్నాయన్నమాట. ఇందులో 100 గ్రాముల తోటకూరలో 700 క్యాలరీల శక్తి ఉంటుందన్నమాట. చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనకి తోటకూరలో అండ్ పెసరపప్పులో. ఈ 2 కాంబినేషన్‌గా చేసి మనము పిల్లలకి పెట్టామంటే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఏమంటారు ఫ్రెండ్స్? మీ అందరికైతే వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. కంపల్సరీగా అయితే నచ్చితే అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మొత్తము కలుపుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర పిండి అయితే వేసుకోండి. తర్వాత ధనియాల పిండి వేసుకోండి. పైనుంచి టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట ఓకేనా. ఇంకా ఇదైతే మొత్తం వేసేసుకొని కలుపుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే స్మెల్ కూడా బాగా వస్తుంది కదా. మనకి జీలకర్ర పిండి వేసుకుంటే ఏ కర్రీలోనైనా ఏదైనా మనకి రైస్ చేసినప్పుడు ఇవి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఓకేనా. ఇంకా ఇదైతే మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అనమాట. ఎలాగో వేడిగా ఉంటుంది కాబట్టి అందులోకి అయితే కలిసిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి వేసినాక 2 నిమిషాలు మొత్తం కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పిల్లలకి పెట్టేయడమే అనమాట. బాక్స్లకు కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్‌లో కానీ తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా నేనైతే పిల్లలకైతే బాక్స్కి అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్ ఓకేనా. వీడియో అయితే ఇదే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే అయితే కంపల్సరీగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.